బీసీ సీఎం అనే ప్రకటన పైన మనతో ఒక మాట్లాడడానికి ఒక గెస్ట్ అవుతున్నాడు. పిట్టల కిరణ్ అన్నకి స్వాగతం చెప్దాం. నమస్తే అన్న. మరి ఇప్పుడు బీసీ సీఎం అని తెలంగాణలో మన అమిత్ షా గారు ఒక ప్రకటన అయితే చేశారు. ఇది సంచలనం అనుకోవచ్చా? 100%. దాదాపు స్వాతంత్రం వచ్చిన నాటి నుంచి వెళ్ళి ఇప్పటి వరకు కూడా ఇంత పెద్ద నిర్ణయం తీసుకున్న ఏ పార్టీ లేదు. అది బీజేపీకి మాత్రమే సాధ్యమని, ఈ దేశంలో 371 ఆర్టికల్ కావచ్చు, ఇటువంటి ఏదైనా సంచలన నిర్ణయాలు తీసుకుని ప్రజలను ప్రభావితం చేసే విధంగా, ప్రజలకు మంచి పాలన అందించే విధంగా ఏదన్నా చేయాలి అని అంటే అది బీజేపీకి మాత్రమే సాధ్యం. ఇక్కడ కులాలకు పెద్ద వీట వేయడం కావచ్చు, లేదంటే వ్యక్తులకు పెద్ద వీట వేయడం కావచ్చు, ఇటువంటి కాకుండా సమాజానికి ఏం అవసరం, అక్కడున్న సమతులిక పరిస్థితులను అధ్యయనం చేస్తూ ఏదైతే ప్రజలకు బాగుంటది అని తీసుకునే నిర్ణయాలలో ఇది పెద్ద నిర్ణయమే అనుకోవచ్చు. ఒక బీసీ అభ్యర్థిని ముఖ్యమంత్రిగా ప్రకటిస్తుంది అని అంటే అది గట్స్ ఉండాలి. దాదాపు ఇప్పటి వరకు కూడా మనం చూసినట్టయితే దేశ ప్రధాని నరేంద్ర మోడీ గారు కూడా ఒక చిన్న అల్పసంఖ్యాక వర్గం నుంచి పైకి ఎదిగిన బిడ్డని, ఒక బీసీ బిడ్డని. మరీ ముఖ్యంగా గనక ఇంకా తీసుకుంటే గతంలో ఒక రాష్ట్ర అధ్యక్షుడిగా సంచలనం సృష్టించి ఈ యొక్క తెలంగాణ రాష్ట్రంలో ఉవ్వెత్తున ఎగిసిపడేలా భారతీయ జనతా పార్టీని గ్రామ గ్రామాన తీసుకెళ్లిన వ్యక్తి బండి సంజయ్ గారు. వారిని రాష్ట్ర అధ్యక్షుడి హోదాతో పాటు ప్రస్తుతం ప్రపంచంలోని అతిపెద్ద పార్టీ అయిన, అతిపెద్ద సభ్యత్వం కలిగిన భారతీయ జనతా పార్టీకి జాతీయ ప్రధాన కార్యదర్శిని చేసుకుని వారిని గౌరవించుకోవడం జరిగింది. అదే విధంగా చూస్తే ఈ రోజు ఇప్పుడు లక్ష్మణ్ గారు కూడా వారికి రాజ్యసభ సీట్ ఇవ్వడం జరిగింది. అలాగే భారతీయ జనతా పార్టీలో అత్యున్నతమైన పోస్టుకి వెళ్ళిన పార్లమెంటరీ బోర్డు మెంబర్ ని కూడా 10 సంవత్సరాలు తీసుకెళ్లే విధంగా జరిగింది. దత్తాత్రేయ గారిని గవర్నర్ చేసుకున్నాం. బీసీలకు పెద్దపీట వేస్తుంది అనేది మాటల్లో చెప్పడం కాదు, చేతల్లో చూపించే పార్టీ భారతీయ జనతా పార్టీ. ఇప్పుడు ఒక మధ్యలో క్షమించండి అన్న, ఒక క్వశ్చన్ అడుగుతాను. ఇప్పుడు తెలంగాణ రాకముందుకు తెలంగాణ తెచ్చుకోనికేనే దళితుడిని సీఎం చేస్తా అన్న కేసీఆర్, మరి ఇప్పుడు బీజేపీ తెలంగాణ రానికేనే ఈ మాట అంటున్నారు అనుకోవచ్చా? వల్ల అట్లా బీజేపీ తెలంగాణ రానికి కాదు, అవసరం వచ్చినప్పుడు గతంలో ఈ పరిస్థితులు లేకుంటుండే, రాష్ట్రంలో అధికారం రావడానికి స్కోప్ లేకుంటున్న పరిస్థితులలో చేయాల్సిన పోరాటం చేసినాం. ఇప్పుడు ఆ మౌక వచ్చింది, ఔరేక్ దక్క బీసీ ముఖ్యమంత్రి పక్క. అదే నినాదంతో మేము ప్లాన్ లో ఉన్నాం. బీసీ అణగారిన వర్గాలకు అంత్యోదయ ఫలాలు ఏదైతే భారతీయ జనతా పార్టీ ప్రాథమిక సిద్ధాంతం ఉందో అది బీసీ ముఖ్యమంత్రి ద్వారానే ఈ రాష్ట్రంలో సాధ్యమని, ఇక్కడున్న మౌలిక పరిస్థితుల ప్రకారంగా, ఇక్కడున్న సామాజిక వర్గాల ప్రతీకంగా 60% బీసీ జనాభాలకు ఏం కావాలండి? అగ్రవర్ణ కులాలు పిరికడు మంది లేని ఒక కులమే పరిపాలిస్తూ బీసీలను అణగారిన వర్గాలు దొక్కుతూ వాళ్ళకు కావలసిన ఆర్థిక అసమానతను రూపుమాపే విధంగా ఎటువంటి పాలన చేయని 9.5 సంవత్సరాల దుర్మార్గపు పాలనలో దాని నుంచి అంతమొందించి ఆర్థిక వనరులన్నీ కూడా ఒక వర్గానికే దోచిపెట్టే విధంగా జరుగుతున్న పాలన నుంచి విముక్తి చేయాలి అంటే 60% ఉన్న బీసీలకు బీసీల నాయకుడిని ముఖ్యమంత్రి చేయగలిగితే మాత్రమే అది సాధ్యమని అది నమ్మి ఇప్పటివరకు ఎన్నో కుల సంఘాలు కావచ్చు, ఎన్నో బీసీ సంఘాలు కావచ్చు, ఇప్పటికి రాజ్యాధికారం అనే పేరు మీద, బీసీలకు రాజ్యాధికారం అనే పేరు మీద గత 15-20 సంవత్సరాలు ఉమ్మడి తెలుగు రాష్ట్రాల నుంచి కూడా ఈ కొట్లాట జరుగుతూనే ఉంది. ఈ కొట్లాటలో ఏ విధమైన, ఏ పార్టీకి చూడు అధ్యక్షుడు వాళ్ళే ఉంటారు, ఏ పార్టీకి చూడు దాని కీలక నిర్ణయాలు తీసుకునే పొజిషన్ లో గుప్తందారుల పెట్టుబడిలాగా అగ్రవర్ణ కుల వాళ్ళే కొంతమంది మాత్రమే ఒక పార్టీని కొంతమంది రిప్రజెంట్ చేస్తారు, ఇంకొక పార్టీని కొంతమంది రిప్రజెంట్ చేస్తారు. అది ఆఖరికి ఏ స్థాయికి వస్తుందంటే, అరే మనమే ఉండాలి భయ, ఇంకోటి రావద్దు, అయితే నువ్వు ఉండు లేకుంటే నేను పంచుకుంటా. బీసీకి మాత్రం రాజ్యాధికారం రావద్దు అనే కుట్రలో గత కొన్ని సంవత్సరాలుగా జరుగుతున్న దాన్ని ఛేదించి దాన్ని బద్దలు కొట్టి నిన్న అమిత్ షా గారు చేసిన ప్రసంగంతో బీసీ సంఘాలన్నీ కూడా ఐక్యంగా ఇప్పటికి బీసీకే సపోర్ట్ చేసి ఈ ఎన్నికలలో బీసీ అభ్యర్థులు బీజేపీ ఎక్కడెక్కడ పెట్టిందో మీరు అభ్యర్థులు లెక్క తీసుకోండి. దాదాపు ఇచ్చిన 52లలో 60% సీట్లు దాదాపు 22-20 వరకు బీసీలకే ఇచ్చి పెద్దపీట వేసింది. మొత్తం 100 సీట్లు ప్రకటిస్తే వాళ్ళు ఇచ్చింది ఎంత అండి? కాంగ్రెస్ 20 అంటే ఎంత పర్సెంట్? 20% ఇచ్చింది. 22 సీట్లు మొత్తం 119 ప్రకటిస్తే 22 సీట్లు టిఆర్ఎస్ ఇచ్చింది, బీఆర్ఎస్ ఇచ్చింది. ప్రకటించిన 52లోనే 19 ఇస్తే ఇంకా ప్రకటించిన వాళ్ళ సీట్లలో ఎన్నిస్తారు? బీసీలకు పెద్దపీట వేస్తుందని ప్రత్యక్షంగా చేతులను చూపిస్తూ
ప్రతి వడపోత చేసి మరి గెలుపు గుర్రాలను చూసుకుంటూ సామాజిక సమీకరణలు చేసుకుంటూ ఒక్కొక్క లిస్ట్ రిలీజ్ చేస్తుంది. ఇప్పుడు మీరు అన్న చూసుకుంటే అన్న పాత బస్తీలో బీజేపీ ఇప్పుడు ఎన్నైతే 59 ఇప్పుడు ఎన్నైతే సీట్లు ఇచ్చిందో ఆ సీట్లలో 19 సీట్లు 20 సీట్లు వరకు చూసుకుంటే బీసీలకే దక్కినాయని చెప్పేసి మీరు అంటున్నారు. అదే పాత బస్తీలో ఇవ్వడం కావచ్చు, ఇంతవరకు బీసీ ఇప్పుడు ఇంతవరకు క్యాండిడేట్లను మెల్లిమెల్లిగా రిలీజ్ చేస్తుంది. ఎలక్షన్లు అయితే దగ్గరికి వస్తున్నాయి. ఇక ఇప్పుడు కాంగ్రెస్ కావచ్చు, బీఆర్ఎస్ కావచ్చు, ఒక వ్యతిరేకత ఏమైతే ఏర్పడుతుంది. ఏమంటున్నారు, గెలిచే దిశలో లేదు కాబట్టే మెల్లిమెల్లిగా క్యాండిడేట్ లేరు కాబట్టే ఇంతవరకు అప్లోడ్ అనేది చేయలేదు. ఐ మీన్ క్యాండిడేట్ల అభ్యర్థులు అనేది ప్రకటించలేదు అని అయితే అంటున్నారు. మరి ఇంకొకటి, ఈ పాత బస్తీలో సీట్లు ఇవ్వడం కావచ్చు, బీసీలకు కావచ్చు, ఇది ఒక సంచలనమే అనుకోవచ్చు. మన ఈ ప్రకటన చూసుకుంటే, ఈ రెండు సంచలన ప్రకటనలు చూసుకుంటే తెలంగాణలో ఏ విధమైన స్పందన రావచ్చు ముందర? ఖచ్చితంగా బీసీలు భుజాలను ఎత్తుకునే పార్టీ బీజేపీ అనేది స్పష్టంగా కనబడుతుంది. ఇప్పటి వరకు జరిగిన సమీకరణాలు కావచ్చు, ఏది కావచ్చు, అది మా వ్యూహంలో భాగం. దాన్ని నువ్వెట్లా కామెంట్ చేస్తావు భయ్? భారతీయ జనతా పార్టీ వ్యూహంలో భాగంగా ఎట్లా క్యాండిడేట్లను రిలీజ్ చేయాలనేది మా ఇష్టం. మేము ఇప్పుడు బీసీలకు పెద్దపీట వేస్తాం. మీలా పుట్ట అగ్రవర్ణ కులాలకు పైసలు ఇచ్చేటోళ్లకు రేటంత రెడ్డి అనే మాట కూడా మీ దాంట్లో వస్తుంది. ఇప్పటి వరకు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి పాలనలో ₹1 కూడా అవినీతి జరిగినట్టు ఎక్కడ కనపడలే. అది సీట్ల విషయంలో కూడా కావచ్చు. సీట్ల విషయంలో కూడా చాలా పారదర్శకతోటి సామాజిక సమీకరణలను మేళవించుకుంటూ వడ్డించిన విస్తరిలాగా చేస్తున్న పార్టీ బీజేపీ పార్టీ. ఒక కామెంట్ రాదు, మా దగ్గర సిద్ధాంతాలకు లోబడిన పార్టీ. ఇక్కడ నువ్వు పోటీ చేయాలి అని అంటే పోటీ, ఈసారి నువ్వు పోటీ చేయొద్దు అని అంటే పోటీ చేయొద్దు. సిద్ధాంతం కోసం పనిచేస్తూ భారతీయ జనతా పార్టీ లక్ష్యాలను ముందు తీసుకెళ్లే విధంగా మా అభ్యర్థులు ఉంటారు. అక్కడ అభ్యర్థిత్వం కోసం పోటీ పడిన వాళ్ళు కూడా వాళ్ళందరూ కలిసి పనిచేయడానికి సిద్ధమయ్యే పార్టీ భారతీయ జనతా పార్టీ. అప్పుడు అడపా కొంచెం ఉంటాయి, కానీ సర్దుబాటు చేసుకుంటూ ముందుకు వెళ్తాం. ఇది మా పార్టీ వ్యూహం. మా పార్టీ వ్యూహాన్ని ఇది మీరు గెలుస్తాలేరు కాబట్టి బీసీ నినాదం ఎత్తుకున్నారు. కానీ మేము బీసీ నినాదం ఈ రోజు కాదు, మా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ప్రధాని అయినప్పుడే మాది బీసీ నినాదం. ఇప్పుడు ఎక్కడ మాట్లాడేది? ఇప్పుడు మనకు పాత బస్తీలో సీట్లు అయితే ఇచ్చారు. అక్కడ మొత్తానికి ముస్లిం ఓట్లు ఎక్కువ ఉన్నాయని చెప్పేసి ఒకటైతే ఉంది ముచ్చట. మరి మీకు సీట్లు ఏదో పేరుకి నామకే వాస్తే బీసీ క్యాండిడేట్లకైతే మేము టికెట్లు ఇచ్చినాము అనే మాట అయితే విమర్శ వస్తున్నది. మరి ఎంతవరకు వాస్తవం అనుకోవచ్చు? అభ్యర్థి పోటీ పడడానికి బొచ్చడి మంది ఆడ కొట్లాడుతున్నారు బీసీలు. నేను పోటీ పడతాను అక్కడున్న సమీకరణాలలో వాళ్ళు గెలుపు అవకాశాలను వాళ్ళకి ఇస్తున్నాం. మనం ఈడ వీళ్ళు ఉన్నారు కాబట్టి, ముస్లిం ఓట్లు ఉన్నారు కాబట్టి మాకు పడే. అరే ముస్లిం ఓట్లు మాకు ఎందుకు పడేపోయి? 3 బిల్లు తీసుకొచ్చిందే మేము కదా. మహిళా సోదరుడు మనలను ఎంత ఇబ్బంది పెడుతున్నారు అనేది తెలుసుకునే కదా 3 బిల్లు తీసుకొచ్చి ఈ రోజు వాళ్ళ ఆత్మగౌరవాన్ని కాపాడుతూ మహిళలకు సాధికారత ప్రత్యేకంగా ముస్లిం మహిళలు సాధికారత వైపు పయనించేలా తీసుకొచ్చిన పార్టీ ఏదన్నా ఉంది భారతదేశంలో స్వాతంత్రం వచ్చిన కాంచెల్లి అంటే అది కేవలం బీజేపీ మాత్రమే. ఎంతమంది మహిళలు ఉన్నారు? సైలెంట్ ఓటింగే బీజేపీకి చాలా పెద్ద బలం. ముస్లిం లేరు అంటే ముస్లింలకు తీసుకున్న నిర్ణయాలు మాకు ఉన్నాయి. దాన్ని చూసే ప్రగతిని చూసి నరేంద్ర మోడీ గారి పాలన చూసి ఈ యొక్క బీజేపీకి సంబంధించిన బీసీసీఎం దీన్ని బట్టి చూసి మాకు ఓట్లేస్తారు. ఖచ్చితంగా మా అభ్యర్థులు మెజారిటీ స్థానాల్లో గెలిచి భారతీయ జనతా పార్టీ అధికారాన్ని కైవసం చేసుకునే దిశగా వడివడిగా అడుగులేస్తుంది. ఖచ్చితంగా మా మోడీ గారు గతంలో నిజామాబాద్ లో జరిగిన మీటింగ్ లో కూడా చెప్పిర్రు, ఎందుకు అయ్య కొడుకులు ఏం చేస్తారు, కొడుకు కోసం రాజ్యాధికారం పెట్టడానికి, కొడుకును పీఠం మీద కూర్చోబెట్టడానికి అయ్యచ్చి ఏం మాట్లాడిండు, బిడ్డ ఏం చేస్తుంది, అల్లుడు ఏం చేస్తుండు, కుటుంబ పాలన ఏ విధంగా ఉంది? అరే కుటుంబ పాలన ఇల్లు ఉంది, కుటుంబ పాలన దానిలో ఉంది. ఇప్పుడు కాంగ్రెస్ లో ముఖ్యమంత్రి అభ్యర్థి ఎవరో కొట్టుకునేదానికి ఉంటది. ఆ కొట్టుకునేది కూడా ఒక జోన్ లో మాత్రమే ఉంటది, ఒక సామాజిక వర్గం మాత్రమే కొట్టుకుంటది. ఖచ్చితంగా అది రెడ్ల సామాజిక వర్గమే, అది మేము చెప్పకూడదు. కానీ సామాజిక వర్గం అది మీరు టీఆర్ఎస్ కి వెళ్ళింది అనుకో, ఇంకొక సామాజిక వర్గం, అది ఒక కుటుంబంలో. ఇంకా ఇది ఒక కులంలో కొట్లాట అయితే అది కుటుంబంలో కొట్లాట అయితే కుటుంబ పాలన కుల పాలన. దీంట్లో ఈ కొట్టుకుంటే దీంట్లో మీరు చూడండి అవకాశం ఒక బీసీ సీఎం కి ఇచ్చింది. ఇప్పుడు మా దాంట్లో ఎవరికైనా అవకాశం ఉంది. ఇప్పుడు ఈటెల రాజేందర్ గారు ఉన్నారు బీసీ కింద, అలాగే బండి సంజయ్ గారు ఉన్నారు, అదేవిధంగా లక్ష్మణ్ గారు కూడా ఉన్నారు. ఈ ముగ్గురిట్లలో సమపాలికంగా చూసుకుంటే మాత్రం ముగ్గురు కూడా విశిష్టమైన సేవలు అందించిన వాళ్ళు. ఈటెల రాజేందర్ గారు దాదాపు 7.5 సంవత్సరాలుగా అద్భుతంగా పనిచేసిన మంత్రి, వారు ఆర్థిక శాఖ నిర్వహించారు, అద్భుతంగా పరిపాలించారు. అలాగే కష్ట సమయంలో భారతదేశం ఎంత ఇబ్బంది పడ్డదో, ప్రపంచం ఎంత ఇబ్బంది పడ్డదో, కరోనా కాలంలో తెలంగాణలో
చిన్న ఫోన్ చేసి అన్నా నాకు ఇబ్బంది ఉందంటే నేనున్న బిడ్డ అంటూ ఫోన్ చేసి రాత్రనక పగలనక ట్విట్టర్ ద్వారా కూడా అప్పుడున్న సమీకరణాలు ఏది ఉన్నా చిన్న చిన్న ఫోన్ కాల్స్ కావచ్చు, మెసేజ్ కావచ్చు, ట్విట్టర్ ద్వారా కావచ్చు, ఏ అభ్యర్థన పెట్టినా కూడా దానికి స్పందించి పనిచేసిన బిడ్డ ఈటెల రాజేందర్ గారు. అలాగే ఇంకొక వ్యక్తి లక్ష్మణ్ గారు గత కొన్ని సంవత్సరాలుగా బీసీల సాధికార కోసం పాటుపడుతూ వారందరికీ సేవలు చేస్తూ ముందుకెళ్తున్న లక్ష్మణ్ గారు ఉన్నారు, బండి సంజయ్ గారు ఉన్నారు. వీరందరికి అవకాశాలు ఉన్నాయి బీసీలో. ఇప్పుడు క్లియర్ గా చెప్పలేదు, ముగ్గురిట్లో ఎవరో ఒకరు అవుతారు. కానీ నిన్న మొన్న చూస్తే అన్న ఒక విమర్శ అయితే ఉన్నది, అది ప్రశంస అనుకోవచ్చో విమర్శ అనుకోవచ్చో తెలియదు. నేను అడుగుతున్నా, బీసీ సీఎం అనే ఒక ఈ వాక్య అయితే చేసిర్రు, సంచలన ప్రకటన అయితే చేసిర్రు. ఈ ప్రకటన చేసిన తర్వాత తెలంగాణలో ఒకవేళ బీజేపీ వస్తే మాత్రం మరి సీటు కన్ఫర్మ్ అయ్యేది మాత్రం ఈటెల రాజేందర్ గారికి అని కొన్ని మాటలైతే వినిపిస్తున్నాయి. అది ఎంతవరకు తీసుకోవచ్చు? ప్రజలలో ఉన్న విశేష స్పందన అనుకోవచ్చు. ప్రజలు కోరుకుంటున్నారు కావచ్చు, ప్రజలు ఎక్కడికి పోయినా కూడా వారికి పట్టే బ్రహ్మరథం కావచ్చు, ఆ విధంగా చేస్తున్న మాటలు కావచ్చు, లేదు అని అంటే వారికి ఉన్న అనుభవం, ఉద్యమకారుడిగా 2001 నుంచి వెళ్ళి వారు పనిచేసిన విధానం కావచ్చు, తెగించి కొట్లాడి ఉద్యమ బిడ్డల కోసం వారు చేసిన త్యాగాలే కావచ్చు, వారు చేసిన పోరాటమే కావచ్చు, ప్రజలలో ఉన్న మంచి కావచ్చు, ఇంటికి వచ్చిన ప్రతి వ్యక్తిని తినరాపు అని చెప్పి మాట్లాడించి ఫస్ట్ నాతో మాట్లాడాలంటే నువ్వు భోజనం చేసిరా, భోజనం చేసి అయిపోయి మాట్లాడిన తర్వాత నువ్వు పోతానప్పుడు ఎట్లా వచ్చినావు బిడ్డ, మరి కార్లు వచ్చినావా, బస్సులు వచ్చినావా, ఏం కావాలనే దారి ఖర్చులో కూడా డబ్బులు ఇచ్చి పంపే బిడ్డ, అలాంటి పేరు ప్రజలలో ఉంది. అదే విధంగా సుదీర్ఘ అనుభవం రాజకీయంగా, వారికి ఉన్న సాన్నిహిత్యం, దాదాపు వాళ్ళు అజాత శత్రువులు అనుకోవచ్చు. కేసీఆర్ తప్ప ఆయనకి రాష్ట్రంలో ఎవరు కూడా ఆయనకి శత్రువు అనేది ఆయన కొట్లాట పెట్టుకున్నా ఆయన చేసిన ఓన్లీ కేసీఆర్ తోటే తప్ప కూడా సత్సంబంధాలు కలిగి ఉండే వ్యక్తి, ఒక మంచి వ్యక్తి. ఈయన ఉంటే బాగుంటది అనేటట్టే ఆయన ప్రవర్తన ఉంటది, ఆయన పనులు ఉంటాయి. శ్రమను నమ్ముకున్న వ్యక్తి, ప్రజలను నమ్ముకున్న వ్యక్తి, ప్రజా ఆశీర్వాదాన్ని నమ్ముకున్న వ్యక్తి. అదే విధంగా చూస్తే గనక వారిని ప్రకటించడానికి ఏంటంటే సుదీర్ఘ అనుభవం, ఆయన మంత్రిత్వం, ఆయన చేసిన శాఖలే వారికి ముందుండడానికి అవకాశాలున్నాయని మనం చెప్పుకోవచ్చు. అది అతిశయోక్తి ఏం లేదు. అది ఫైనల్ గా ఏంటంటే అది మొత్తం అధిష్టానం తీసుకున్న నిర్ణయం. వారు మాత్రం మనకు ఒక క్లారిటీ అయితే ఇచ్చిర్రు. ఈ మొత్తం ఫ్రేమ్ లో ఎవరు అవుతారు అనే దానిలో మాత్రం ఒక సపరేట్ చేసేసి బీసీ అవుతాడు అని మాత్రం మనకి ఇచ్చిర్రు. తర్వాత రాబో రోజులలో అధిష్టానం ఏ విధంగా నిర్ణయం తీసుకుంటది, ఏ విధంగా అడుగులేస్తుంది అనేది కూడా పెద్దలు నరేంద్ర మోడీ గారు, అమిత్ షా గారు పార్లమెంటరీ బోర్డును తీసుకున్న నిర్ణయాల ప్రకారంగానే ఉంటది. ఓకేనా. ఇప్పుడు ఫైనల్ గా తెలంగాణలో బీసీల మద్దతు ఎంతవరకు ఉంటది ఈ ప్రకటన మీద? అంటే అన్ని వర్గాల మద్దతు ఉంటుంది, అన్ని వర్గాల మద్దతు ఉండొచ్చు. ఎందుకంటే కొన్ని వేల సభలలో జాజుల శ్రీనివాస్ గారు కావచ్చు, ఆర్ కృష్ణయ్య గారు కావచ్చు, వాళ్ళు కొట్లాడిందంతా కూడా కేవలం ఏంటంటే అరే బాబు మాకు సీట్లు, నామినేటెడ్ పదవులే కాదు, మాకు రాజ్యాధికారం, రాజ్యం చేసే అధికారం, మా కొరకు చట్టాలు చేసే చట్ట సభలలో చట్టాలు చేసే అధికారం మాకు కావాలని గత కొన్ని దశాబ్ద కాలంగా, 2 దశాబ్దాల కాలంగా కొట్లాడుతున్న పోరాట యోధులు వీళ్ళు. వారు కోరుకున్న లక్ష్యం ఈరోజు బీజేపీ ఎప్పుడైనా రాజకీయ అవసరాలు, రాజకీయ విశేషాలు మనకు నెరవేరాలంటే అది కొన్ని రాజకీయ పార్టీలు కలిసి తీసుకునే నిర్ణయాలను బట్టే వారి యొక్క ఆకాంక్షలు అనేది నెరవేరే విధంగా ఉంటుంది. వారు ఇప్పటిదాకా డిమాండ్ చేసింది కూడా అన్ని పార్టీలను డిమాండ్ చేసిర్రు. వాళ్ళు కాంగ్రెస్ ను డిమాండ్ చేసిర్రు, టీఆర్ఎస్ ను డిమాండ్ చేసిర్రు, బీజేపీని డిమాండ్ చేసిర్రు, ఆఖరికి సిపిఐ, సిపిఎం ను కూడా అడుగుంటారు. సో ఎక్కడ అడిగినా కూడా ఏంటంటే మెజారిటీ స్థానాలు, మెజారిటీ అసెంబ్లీ సీట్లు మాకు కేటాయించాలి, మా వాడిని రాజ్యాధికారం చేసే విధంగా మాకు ఎక్కువ మంత్రి పదవులు రావాలనే కోరిర్రు. కానీ ఈ రోజు మంత్రి పదవులు కాదు, సీట్లు కాదు, ఏకంగా బీజేపీ సీఎంనే ఇస్తా అని చెప్పింది. సో ఖచ్చితంగా ఈ సంఘాలు, కుల సంఘాలు, బీసీ సంఘాలు అన్ని కూడా భుజాల మీదకి ఎత్తుకొని బీజేపీతో కలిసి పనిచేస్తాయని నేను ఖచ్చితంగా విశ్వసిస్తూ వారి ప్రయాణం కూడా అదే విధంగా ఉంటుందని చెప్పేసి అనుకుంటున్నాను. అలాగే ప్రజలకు కూడా మేము విజ్ఞప్తి చేసేది ఏంటంటే ఒక్కసారి మనం మోడీ గారి పాలన చూసుకుంటే, ఒక బీసీ బిడ్డైన మోడీ గారు ఏ విధంగా భారతదేశాన్ని పాలిస్తూ ఈ రోజు అద్భుతమైన ప్రగతి సాధిస్తూ ఒక విశ్వ విజేతగా భారతదేశాన్ని ప్రపంచ పటంలో నిలబెట్టిన మన నరేంద్రుడి ఆశయ సాధన కోసం వారే చెప్పిళ్ళు, రిక్వెస్ట్ చేసిళ్ళు, ఏక్ బార్ మేరకు మౌకా దేవ్, ఏక్ బార్ మేరకు మౌకా దేవ్, నరేంద్ర మోడీ का पालन कैसा भारत देश में है वही తెలంగాణ में कर सकते అని చెప్పేసి వాళ్ళు చెప్పడం జరిగింది. అదే విధంగా చూస్తే గనక మోడీ గారి ఆశీస్సులతో ఏర్పడబోయే భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం తెలంగాణలో బీజేపీ ముఖ్యమంత్రి, బీసీ ముఖ్యమంత్రి అదే పాలన, జనరంజకమైన పాలన ప్రజలకు అందిస్తారని, తెలంగాణ ప్రజల కోసం వారు అటువంటి సేవ చేస్తారని, మోడీ గారి శిష్యుడిగా, మోడీ గారి ఆశీర్వాదాలతోనే ఇక్కడ పాలన జరుగుతుందని
ఖచ్చితంగా మేము విశ్వసిస్తున్నాం. ప్రజలందరూ కూడా భారతీయ జనతా పార్టీని, నరేంద్ర మోడీ గారి పాలనను విశ్లేషించి బీసీ ముఖ్యమంత్రిని ప్రకటించిన భారతీయ జనతా పార్టీని హక్కున చేర్చుకొని మీ దగ్గర నిలబడ్డ భారతీయ జనతా పార్టీ అభ్యర్థి కోసం, మోడీ గారి కోసం ఓటు వేసినట్టే ఆ అభ్యర్థికి ఇస్తే అదేవిధంగా వారిని అత్యధిక మెజారిటీ స్థానాలలో గెలిపించుకోవాలని ప్రజలను కూడా కోరుకుంటున్నాను. ధన్యవాదాలు అన్నగారు. ధన్యవాదాలు పిట్టల కిరణ్ గారు. అన్నగారు మంచి ముచ్చట్లయితే చెప్పారు, ఉన్నదే చెప్పిండు. ఎందుకంటే 70 ఏళ్ల నుంచి ఏ పాలన జరుగుతుంది, ఎట్లా కుల పాలన జరుగుతున్నది, కుల పాలనతో పాటు కుటుంబ పాలన జరుగుతున్నది. ఈ కుటుంబ పాలన, కుల పాలన వీడి జర ఒక 5 ఏళ్ళు మీరు ఈ బీసీ బిడ్డగా బీసీ సీఎం చేస్తా అని చెప్పేసి మన బీసీ బిడ్డ నరేంద్ర మోడీ గారు ఆదేశాల మేరకు ఆయన కూడా ఒక దేశాన్ని ఒక ప్రపంచ పటంలా ఎట్లా పెట్టిండంటే అట్లా పెట్టి మీరు చూస్తూనే ఉన్నారు. ఇప్పుడు మరి అమిత్ షా గారు కూడా నిన్న ఒక ప్రకటన అయితే చేసిర్రు. దానికి ప్రకారం ఒక 5 ఏళ్ళు ఒకసారి ఛాన్స్ ఇస్తే మేము చూపిస్తాం ఏందనేది కూడా అన్నగారు చెప్పిర్రు. చాలా మంచి ముచ్చడానికి వచ్చేది అయితే చెప్తే ఇక చూస్తే ఇంతవరకు కూడా తెలంగాణలో బీసీ బిడ్డ ఒక్క ముఖ్యమంత్రి లేరు. కమ్మలు చూసుకుంటే 5 మంది, ఎస్సీలు చూసుకుంటే ఆఖరికి ఒకరు ఉన్నారు ఇంతవరకు కూడా. ఇక బ్రాహ్మణుల్లో 3 మంది, రెడ్లు 13 మంది, బీసీ బిడ్డలు 0. మరి ఇప్పుడు ఈ ప్రకటన అయితే వచ్చింది 70 ఏళ్ళ తర్వాత. ఇప్పటికైనా కూడా బీసీలందరూ కూడా ఏకమైపోయి మనం అణగారిన వర్గాలం, బహుజన బిడ్డలం, మనకి ఏం కావాలి అనేది చూసుకుంటూ ఆలోచితమైన నిర్ణయాలు తీసుకొని ఏది బాగుంటది, ఏ ముఖ్యమంత్రి అయితే బాగుంటాడు, ఎవరైతే మనకు ఫలితాలు అందుతాయి, ఎవరైతే మంచి పేరు ఉన్నదని చూసుకునే చూడాలి. 9.5 సంవత్సరాలు చూసినాం, విసిగి వేసాకపోయినాం. పబ్లిక్ లో పోయినా నిరుద్యోగులతో వెళ్ళే సామాన్య మానవుడికి ఇంటికి ఏమొచ్చిందని, సామాన్య మానవుడికి కామన్ మ్యాన్ ఇంట్లో ఉంటాడు, రోజు కూలికి పోతాడు, 1000 రూపాయలు 1200 సంపాదించుకుంటాడు, వస్తాడు, ఇంట్లో పని చేసుకుంటా అంటాడు. ఆయన ఇంటికి ఏమొచ్చిందంటే ఏం కోరుకుంటాడు? రోడ్లు బాగుండాయని కోరుకుంటాడు, ఇంటి ముందు మోరు కోరుకుంటాడు, ప్రయాణం చేస్తున్నప్పుడు రోడ్డు కోరుకుంటాడు, పెట్రోల్ పోయించుకునేటప్పుడు తక్కువ రేటు అడుగుతాడు, లేదా ఏదైనా పోయినప్పుడు ట్యాక్సీలు ఏ విధంగా ఆయన మీద అధిక భాగం పడుతుందో అది పడకుండా తక్కువ రేటుకి వస్తే సాలని కొనుక్కుంటాడు. ఇంటికి వచ్చే బియ్యాన్ని చూస్తాడు. అరే బియ్యం చూడండి, ఇప్పటికి నరేంద్ర మోడీ గారు కరోనా వచ్చిన కాలం నుంచి ఫ్రీగా ఇస్తున్నాడు బియ్యం. బొమ్మ అయింది ఉంటది, పైసలు ఇచ్చేది నరేంద్ర మోడీ గారు. నీ ఒక్క రాష్ట్రంలో ఇస్తాలేరు భయ్, మొత్తం దేశంలో ఉన్న రేషన్ కార్డు హోల్డర్లు అందరికీ కూడా 5 కిలోల బియ్యం మనిషికి చొప్పున ఉచితంగా ఇచ్చేది అన్నం పెట్టే దేవుడు నరేంద్ర మోడీ గారు. పప్పులు గిప్పులు అన్ని ఇస్తున్నాడు. ఆ బియ్యం మీద కూడా పంచాయతీ చేస్తేవి, దేనిలో కూడా పంచాయతీ. నువ్వు ఇచ్చే రూపాయి ఇచ్చేది పేరు పెట్టుకునేది తోకంతా దోపిడీ ఎవరున్నది ఇప్పుడు 100%. ఇప్పటికి నువ్వు ఇచ్చింది ఏం లేదు. వారి ఊరికి అరే ఇప్పటికి రేషన్ కార్డులు ఇవ్వాలి భయ్. రేషన్ కార్డులు ఎన్ని ఇచ్చినావు కొత్త? ఇప్పటి వరకు 9.5 సంవత్సరాల పాలనలో ఎన్ని రేషన్ కార్డులు ఇచ్చినావు? ఆ రేషన్ కార్డులలో ఏమన్నా మార్పులు చేర్పులకు అవకాశం ఇచ్చినవా? నువ్వు ప్రింటింగ్ చేసింది మొదలు అదే ప్రింటింగ్ కార్డు పెట్టుకోవాలి, వాళ్ళు ఏమొస్తాయో అవి తీసుకోవాలి, ఏమొస్తాయో తీసుకురా. నా పిల్లలు పుట్టిరు భయ్, పిల్లలు పుట్టిన తర్వాత వాళ్ళకి ఆరోగ్యశ్రీ బెనిఫిట్లు వస్తాయి, అవి రాకుండా చేస్తావు. ఏడ చూడు కొత్తగా ఇచ్చేది లేదు, తీసుకొచ్చి పెట్టేది లేదు. ఉన్నాయి దోసుకోకపోతే సరే. ఆరోగ్యశ్రీ పెడుతున్నావు. ఇప్పుడు నరేంద్ర మోడీ గారు రీసెంట్ గా మేము ఒకటి విన్నాం, ఆయుష్మాన్ భారత్ 5 లక్షల నుంచి 10 లక్షలకు వేస్తున్నాడు. రిజిస్ట్రేషన్ చేసుకుంటే చాలు, భారతదేశంలో పుడితే చాలు, ఆధార్ కార్డు ఉంటే చాలు, నువ్వు చేసుకో. ఏడా నాకు రేషన్ కార్డు ఉంటేనే ఈడ దాన్ని వ్యతిరేకత. మళ్ళీ రేషన్ కార్డు ఉంటేనే వస్తుంది, ఆధార్ కార్డు ఉంటే వస్తుంది భయ్. ఆధార్ కార్డు ఉంటే వస్తుంది అక్కడ ఆయుష్మాన్ భారత్. ఇక్కడేమో రేషన్ కార్డు ఉంటే రేషన్ కార్డులో పేరు ఉంటే వస్తుంది. పెళ్లి చేసుకున్నాడు, అయ్యవలతో ఉన్నాడు, వానికి భార్య వచ్చింది, సంసారం చేసుకుంటూ ఇంకో 2 పిల్లలు పుట్టారు. ఏమి ఇచ్చినాను? వానికి రేషన్ కార్డు ఎక్కడిది అంటే వాళ్ళ భార్యకి రేషన్ కార్డు లేదు, వీనికి రేషన్ కార్డు. ఏదైనా జరిగింది అనుకోండి, జేబులోకి వెళ్ళి పాకెట్కి వెళ్ళి పైసలు పెట్టుకుని వైద్యం చేసుకునే పరిస్థితి. ఆ వైద్యం కూడా సర్కారు వైద్యంలో పోతే అంత గొప్ప ఫెసిలిటీస్ లేవు. ఏదన్నా పోతే ఏంటంటే మాకు ఎక్స్ట్రమిషన్ ఖరాబ్ అయింది, మా దగ్గర ఎంఆర్ఐ లేదు, బయటికి పోయిరా సూపులకు మంచిగా కనబడతాయి. బస్సు దవాఖానాన్ని పెడితే బస్సు దవాఖానకు పోయిన తర్వాత ఒక పేషెంట్ బస్సు దవాఖానకు పోతాడు, ఏమవుతుంది? ప్రైమరీకి సంబంధించిన వైద్యం దొరుకుతుంది, ప్రాథమిక చికిత్స దొరుకుతుంది. మన తర్వాత రెఫర్ చేసినప్పుడు ఆ పేషెంట్ ట్రాకింగ్ ఏమవుతుంది నీకు? ఆ పేషెంట్ కి ఏం జరుగుతుంది, ఆయనకి ఏదైనా ఇష్యూస్ వచ్చినప్పుడు, సర్జరీలు అవసరమైనప్పుడు అంతా ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ అటువంటి హాస్పిటల్ ఫెసిలిటీ కానీ ఆ మెకానిజం ఏడుంది? వాళ్ళు ఉన్నాయి కదా ప్రైవేట్ హాస్పిటల్, రెఫర్ దాంట్లోకి పోతాయి, లక్షలు గుంజుడు అవుతుంది, అదే జరుగుతుంది. ఒకప్పుడు తెలంగాణ వచ్చే ముందు, ఇప్పుడు నేను ఇంతకుముందు కూడా అడిగినా,
ఇప్పుడు తెలంగాణ వచ్చే ముందు దళితుని సీఎం చేస్తా అన్నాడు. మరి 10 ఏళ్ళు పాలించే దళిత సీఎం అని ఒక ముచ్చట ఇంతవరకు నోట్లే మాట లేదు. ఎవరన్నా అడిగితేనేమో ఏందా నీ బాధ పుట్టి పారేసం ముచ్చట, దాటవేషం ముచ్చట, గింత ఇక్కడ ఇంత పెద్ద అక్షరాలతో రాసిళ్ళు. దళితుడిని సీఎం చేస్తానన్న హామీ ఏమైందని ప్రశ్న. సమాధానం లేదు. దీనికి 10 సంవత్సరాల కంచెలు అడుగుతున్నారు, జవాబు చెప్పమను. ఇప్పటికి కూడా మన దళిత సోదరులు కోరాలే, మమ్మల్ని సీఎం చేస్తాను కదా. మొన్న ఏదో మీటింగ్ లో చూసినాం, జరుగు ఇట్లా ఓ మంత్రి గారిని పట్టుకొని, అంటే దళితుడనేనా అంత తక్కువ మాట్లాడేది, అంత చిన్న చూపు చూసేది? అంటే దళితుడిని నీ పక్క సీట్ లో కూర్చోబెట్టడానికే నీకు ఇష్టం లేదు, నువ్వు కుర్చీ వేసి సీఎం ఎట్లా చేస్తావు? అయితే వాళ్ళతో జీర్ణించుకోగలుగుతారా? ఇప్పుడు రాజుగారు ఉన్న రాజకుమారుడిని తీసుకొచ్చి సీఎం చేసే ప్రయత్నంలో భాగంగానే జరిగే ప్రయత్నాలు ఇవన్నీ. బండి నడుస్తున్నది అంతే, బండి కాదు, ప్రయాణం లక్ష్యం అదే. ఇప్పుడు ఒకవేళ అది అయిన తర్వాత కేసీఆర్ బాబు ఉన్నన్ని రోజులు ఏం కాదు కావచ్చు, కానీ కేసీఆర్ బాబుకి ఏమైనా అయితే మాత్రం పార్టీ ఆగం చేసి 6 పాలు చెప్తారు వీళ్ళు. ఉంటాడా? మంచిగా ఉంటారు. బాబుకి ఏమైతుంది? బాబు మంచివాడు. అది కాదన్నా, ఇప్పుడు ఇది పక్కకు పెడితే ఇంకో ముచ్చట ఏంటంటే, నన్ను మంచిగా ఖచ్చితంగా సపోర్ట్ చేసి నాకు మద్దతు ఇస్తే నేను సీఎం అవుతా, మళ్ళీ ఫామ్ హౌస్లో వాడతా అని చెప్పేసి ముచ్చట మొన్న వచ్చింది. నేను అడుగుతున్నది నా ఓన్గా కాదు, రెస్ట్ తీసుకుంటా, మీరు ఆశీర్వదిస్తే పని చేస్తా, లేకపోతే ఏం చేస్తా, నాకేమైతే రెస్ట్ తీసుకుంటా. అవును భయ్, రెస్ట్ తీసుకోనికే నేను ముఖ్యమంత్రిని చేసినాం కాదు, మంచి పరిపాలన అందించామని చెప్తే నువ్వు ఆల్రెడీ 10 సంవత్సరాలు రెస్ట్ తీసుకున్నావు కదా. 10 సంవత్సరాలు రెస్ట్ తీసుకున్నావు, అప్పుడప్పుడు ప్రగతి భవన్కి వచ్చి పిలిపించుకున్నావు. ఎక్కడన్నా 9.5 సంవత్సరాలలో సామాన్య ప్రజల్ని పిలిచి రచ్చబండ ప్రోగ్రామ్ అంతకంటే ముందు ప్రభుత్వాలు చేసినాయి. సామాన్య ప్రజలకు కూడా వాళ్ళ కష్టాలు చెప్పుకునే పరిస్థితి వచ్చేది. ప్రగతి భవన్కి వచ్చి రచ్చబండ ప్రోగ్రాం పెట్టి వాళ్ళకు ఒక టైం పొద్దున 8 గంటలకు 9 గంటలకు ఇచ్చి కొన్ని రోజులు పెడితే ఆఖరికి ఆ ప్రగతి భవన్ మెట్లు కాదు కదా, ఆ ధూళిని కూడా ఇట్లా పెట్టుకునే పరిస్థితి లేదు, ఎంట్రీ లేదు. అదొక తెలంగాణ రాష్ట్రంలో ఏదన్నా స్పెషల్ జోన్ ఉన్నది, ఆ కేటగిరీ ఉన్నదంటే అది కేవలం ప్రగతి భవనే. అందులోకి ఎంటర్ కావాలన్నా చేయాలన్నా పెద్ద ఆయన బాపు ఆశీర్వాదాలు ఉంటేనే లోపలికి అడుగు, లేదని అంటే లోపలికి వచ్చినప్పుడు కూడా బయటకు. ఓకేనా, ఇప్పుడు చూడు, ఇక్కడ గద్దర్ కూతురు వెన్నెల, ఆమెకి కంటోన్మెంట్ సీట్ అయితే ప్రకటన వచ్చింది ఒకటి. 45 మందితో కాంగ్రెస్ సెకండ్ లిస్ట్, 21 మందికి రెడ్లకు, 8 మంది బీసీలకు ఛాన్స్. ఏమని ఉంటే ఇదే ముచ్చటైతే ముందు వస్తుంది, అదే వస్తుంది. మరి ఇది ఎంతవరకు ఇవ్వాలనుకొని ఇచ్చిన సీట్ అనుకోవచ్చా, లేదో ఏదో ఆ టైంకి ఇప్పుడు ఎలక్షన్ టైం కాబట్టి వాడుకోవాలనుకున్న మాట? ఎలక్షన్ ఇంజనీరింగ్ ఇది, ఎలక్షన్ ఇంజనీరింగ్ ఇది. మేము ఏంటంటే గద్దర్ గారు సామాజిక వర్గాన్ని ప్రభావితం చేసే విధంగా వాళ్ళు ఎన్నో రకాలుగా చూసుకుంటే కనుక ఆయన గాత్రంతో, ఆయన పాటలతో చైతన్యపరిచి ఈ తెలంగాణ రాష్ట్రాన్ని ఉద్యమంలో ఉర్రెక్తించిన అది గద్దర్ గారు కూతురికి ఇస్తే పోల్ మేనేజ్మెంట్ లో, ఎలక్షన్ మేనేజ్మెంట్ లో వాళ్ళకి బెనిఫిట్ జరుగుతుందనే ఉద్దేశంతో వారికి ఇవ్వడం జరిగింది తప్ప అదేదో ప్రత్యేకంగా గద్దర్ గారి మీద ప్రేమ కాదు, వాళ్ళ కూతురుకు ఓట్లు పడి గెలుస్తుందనే ఉద్దేశంలో చేసిన మెకానిజం కాదు. దాని ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న మిగిలిన అన్ని సీట్లు దళిత ఓట్లని గంపగుత్తగా, కళాకారులు కవుల ఓట్లని గంపగుత్తగా, కాంగ్రెస్ పార్టీ కవులను కళాకారులను తెలంగాణ కోసం చేసిన ఉద్యమ వీరులను మేము గౌరవించుకుంటానని చూడు అని చెప్పే ప్రయత్నంలో భాగంగా ఒక్క సీటు పెట్టి మొత్తం ఫలితం తీసుకునే ప్రయత్నం జరుగుతుంది. అంతే, పేరుకి. ఎట్లా కళాకారులు అందరూ ఆ కాన్స్టిట్యూన్సీలో ఉంటారు. మరి ఒక దళిత స్థానం మీద కొన్ని కంటోన్మెంట్ సీట్, వెరీ హాట్ సీట్ ఇన్ సికింద్రాబాద్ ట్విన్ సిటీస్ లో, ఆ స్థానంలో పోటీ పడేది టీఆర్ఎస్ కూడా గట్టిగానే ఉంటుంది. ఎందుకంటే అధికారం కోల్పోదనే విషయంలో ఉంటారు వాళ్ళ ఇంతకుముందు సీట్ కాబట్టి. అక్కడ ఎంత పెద్ద ఆర్థిక లాబింగ్ జరుగుతుందో మనకు తెలుసు. సీట్ ఇచ్చినావు, మరి ఆ కొట్లాడే శక్తిని ఇవ్వగలుగుతావా? నేను మేమేమంటాను మీకు అర్థమవుతుందా? ఆ శక్తిని కాంగ్రెస్ పార్టీ ఇవ్వగలుగుతుందా? రేవంత్ రెడ్డి గారు వారికి ఇవ్వగలుగుతారా? అంత ధైర్యం ఉన్నదా? పేరుకి చెప్పుకున్నాడే. ఇప్పుడు కొన్ని సీట్లలో ఏంటంటే మనకు నచ్చిన వాళ్ళు కాకుండా యువతల పార్టీ వాళ్ళు కూడా గెలవాలనే లాబింగ్ ఉంటుంది. అప్పుడు ఏమవుతారు, వీక్ క్యాండిడేట్ పెడతారు. వారికి ప్రజలలో ఆదరణ ఉన్నది, కానీ ఆ విధంగా తీసుకెళ్లాలంటే వారికి శక్తి వనరులు కూడా ఇవ్వాలి. అవి ఇస్తుందా? బ్యాక్ సపోర్ట్ చేయరు. అంతే, ఇచ్చిన తిరుగు బాగుంటారు, అంతే, అవసరానికి ఇచ్చిన మన పేరుకి అంతే. ఎలక్షన్ టైంలో మరి ఎస్టీలకు 6, ఎస్సీలకు 3, కమ్మ వర్గానికి 3, వెలమలకు 2, బ్రాహ్మణులు మైనార్టీలకు 1. మరి బీసీలకు 7 ఉన్నదన్న. మరి
బీసీలకి 8 మంది 8 మంది ఓకే, పెద్ద ప్రకటన చేసారు అంతే. చెప్పినా కదా 20% ఇచ్చిర్రు, 100లో 20%. బీజేపీ 52లో 60%. ఇంకా ఇచ్చేది ఉన్నది. టీఆర్ఎస్ గురించి అయితే పెద్ద బాబు గురించి అవుతుంది. వాళ్ళు బీసీల జోలికే రారు. బీసీలను కేవలం ఓటు బ్యాంకుగానే చూస్తుంది. ఓటు బ్యాంకు రాజకీయాలనే చేస్తారు. కేవలం ఓట్లు వచ్చినప్పుడు వాళ్ళ ఓట్లు ఎట్లా పడాలి, మనకు యాదవులకు గొర్రెలు ఇవ్వాలి, ముదరాలకు శాప పిల్లలు ఇవ్వాలి, ఇంకోళ్ళకి ఇంకోటి ఇవ్వాలి అంటే కుల వృత్తి చేసుకున్నట్టు ఆ కులంలో బతకారు. మా తాతలు అదే చేసిర్రు, మా అయ్యలు అదే చేసిర్రు, ఇప్పుడు మీ కూడా అదే చేయాలా అంటే చదువుకోవద్దా? ఐటీ హబ్బులల్లో నీ కొడుకులు లేదంటే అగ్రవర్ణ కులాలకు చెందిన పిల్లలు మాత్రం ఐటీ హబ్బులలో ఉండాలి, మొత్తం సాఫ్ట్వేర్ లాగా ట్యాగ్లు వేసుకోవాలి, పోవాలి. కానీ ఈ అణగారిన కులాలకు సంబంధించిన పేద పిల్లలు మాత్రం చదువుకు విద్యకు దూరంగా ఉండాలి. వాళ్ళు అరే సోషల్ వెల్ఫేర్ స్కూల్లో ఎవరు అవుతారండి? బీసీ ఎస్సీ ఎస్టీ మైనారిటీ పిల్లలు అవుతారు. వాళ్లకు 10th వరకు ఇస్తున్న 10th తర్వాత వాళ్ళ జీవితం ఎటుపోతుంది, వాళ్ళ ప్రయాణం ఎటుపోతుంది, వాళ్ళకి స్కిల్ డెవలప్మెంట్ ఏమైనా చేస్తుర్రా? లేదు అంటే భవిష్యత్తులో వాడు మంచి ఒక ఉద్యోగం అవడానికి ఉద్యోగాలు వేసినవా? 9.5 సంవత్సరాలలో ఏమి నిరుద్యోగుల మాట తీయడానికి బీఆర్ఎస్ ప్రభుత్వానికి దమ్మే లేదు. ఇప్పుడు మేనిఫెస్టోలో ఒక నిరుద్యోగ గురించి మాట్లాడిరా? పోయిన సంవత్సరమే పోయిన మేనిఫెస్టోలో నిరుద్యోగులకు నిరుద్యోగ వృత్తి 3016 రూపాయలు ఇస్తాను. అరే నీ మేనిఫెస్టో నమ్మేదెట్లా భయ్? నువ్వు చెప్పిన వాగ్దానాల మీద నువ్వే నిలబడవు. ఆ దమ్ము ధైర్యం శక్తి లేకనే మేనిఫెస్టోలో నిరుద్యోగత గురించి ఉద్యోగాల గురించి కనీసం కీలక ప్రకటన ఒక్కటి కూడా చేయలేదు. ఈ రోజు గవర్నమెంట్ ఉద్యోగులు వాళ్ళు 58 సంవత్సరాలు రిటైర్మెంట్ ఉంటే 60 చేసినాం, 60 నుంచి వెళ్ళి 61 చేసినాం. ఎందుకు చేసినాం? నిరుద్యోగులు పెట్టాలి, అసలు ఫస్ట్ దానికంటే పెద్ద ప్రమాదమైన బాంబే ఏంటంటే ఈ దగ్గర పైసలు లేవు, రిటైర్మెంట్ అయిన వాళ్ళకు బెనిఫిట్లు ఇవ్వాలి, పెన్షన్లు ఇవ్వాలి, అవి ఇచ్చే దమ్ము లేదు, పైసలు లేవు. ఇప్పుడు ఏమైంది అంటే రిటైర్ అయితే పైసలు ఇవ్వాలి, ఈయన 2 సంవత్సరాలు పంపించినాం అనుకో, మన దగ్గర ఈ పైసలు మిగులుతే దీన్ని వేరే కాడ వాడాలి. సంక్షేమ పథకాల పేరు చెప్పి ఆర్థిక అవసరతలు తీరుస్తూ ప్రజలను సోమరులుగా తయారు చేస్తున్న ప్రభుత్వం ఇది. సంక్షేమ పథకాల పేర్లు చెప్పి అరే శక్తిని పని చేసుకునే శక్తిని ఎప్పుడు కానీ నాగరికత డెవలప్మెంట్ అయింది ఎక్కడ కూడా రాళ్ల కాలం నుంచి వెళ్ళి కూడా నేనేం పని చేసి ఇప్పుడు నాకు ఒక అవసరం ఉంది, నాకు అవసరం ఉంటుంది, ఇప్పుడు నీ దగ్గర నుంచి నాకు కూరగాయలు కావాలి, నేను బియ్యం పండిస్తాను, నేను బియ్యం నీకు ఇస్తాను, నాకు కూరగాయలు ఇచ్చేది అంటే అర్థమైంది నేను పనిచేసి కష్టపడి తీసుకొచ్చి నేను నీకు ఇస్తే నీవు పనిచేసి కష్టపడి నాకు ఇస్తావు. దీన్ని ద్రవ్య రూపం మార్పిడి జరిగింది, ఇదంతా నాగరికత మనకు తెలిసిందే. కానీ ఇప్పుడు అదే అనాగరికత ఆదిమానవుడి వైపు మళ్లించే ప్రయత్నం కేసీఆర్ గారు చేస్తున్నారు. ఏదనంటే పుట్టంగానే కేసీఆర్ కిట్టిస్తాం, తర్వాత పెరుగుతా అంటే వాడికి చదువు ఉచిత విద్య, అది ఎంతవరకు ఇస్తున్నావు మనకు తెలుసు. తిండి పెడతా అంటే అలా పురుగుల తిండే, వెల్ఫేర్ హాస్టళ్లలో ఎంతమంది హాస్పిటల్ పాలల్లో మనకు తెలుసు. అంటే ఇచ్చేదని పేరు చెప్తున్నావు కానీ నాణ్యత ఎంత ఉన్నదని కూడా పరిశీలించాలి. పెళ్లి చేసుకుంటే కళ్యాణలక్ష్మి ఇస్తా అంటాను, హాస్పిటల్ అంటావు, ఇవన్నీ ఇస్తాను. కానీ పని చేసుకోవడానికి పనేదయ్యా, పని చేసుకోవడానికి పనేది, ప్రజలకు పని ఇవ్వాలి కదా. ఇస్తున్నాడు కదా, బర్రెలు గొర్రెలు ఇస్తున్నాడు, అదే గవర్నమెంట్ డ్యూటీ. గవర్నమెంట్ డ్యూటీ గోళం కాసుకోవడం అంటే వాడు ఏంది, వాడు తెలివికల్లోడు కావద్దు, వాడు 1,00,000 రూపాయలు నౌకరీ చేయొద్దు, వాడు ఫారెన్ పోవద్దు, అదే పరిస్థితులలో ఉండాలి. అని గొర్రెలు కాసుకుంటేనే అంటే గ్రాడ్యుయేట్ గానీ పోస్ట్ గ్రాడ్యుయేట్ గానీ మనకి ఏంటి మొత్తం తీసుకొచ్చి జాబులు ఇస్తారు. ఐటీ జాబ్ ఇదే పక్క రాష్ట్రం వాళ్ళకి వస్తాయి, ఐటీ జాబ్ పెడుతున్నావు, ఎంతమందికి నీ రాష్ట్రం వాళ్ళకి ఉద్యోగాలు ఇస్తున్నావు. ఒక్కసారి హైటెక్ సిటీ పోయి చూద్దాం. ఒక కండిషన్ వల్ల నమస్కారం ఏంది బాబు ఏం చెప్తాను అడిగితే ఎంతమంది తెలుగులో సమాధానాలు చెప్తారు? మనకి మాట రాదు, చేయరాదు. అంటే పెద్ద పెద్ద ఆకాశ హార్మాలు కట్టాలి. న్యూయార్క్ నగరం, లండన్ నగరం అంతా కూడా హైదరాబాద్ లో డెవలప్ అయింది. మరి చేస్తాన డల్లాస్ కరీంనగర్ ఏమైంది, లండన్ వరంగల్ ఏమైంది, ఏం కాలే. ఆఖరికి హుస్సేన్ సాగర్ నీళ్లు మొత్తం తీసి బయటపడపోసి మినరల్ వాటర్ పోతాను, ఏమైంది? ఆడిపోతే ముక్కు మూసుకొని పోవాలి. ఏం లేదండి. ఒకప్పుడు నిజాంలు హైదరాబాద్ కావచ్చు, నిజాం పాలనలో కావచ్చు, తెలంగాణలో కావచ్చు, ఇది కట్టిలే నిజాములు, చార్మినార్ కట్టిర్రు, గోల్కొండ కట్టిర్రు, అటుపోతే కాకతీయులు ఇది కట్టిరు. ఇప్పుడు కేసీఆర్ గారు కూడా కలెక్టరేట్లు కట్టిల్లు ప్రతి జిల్లాలో, ఇటు మన సెక్రటరేట్ కట్టిల్లు, ఇవన్నీ చూడగానే బంగారు చూడ ఓ ఆహా ఓహో ఆహా ఓహో రాజులు రాజరికమే కనబడుతుంది. సంక్షేమం ఎక్కడ పోయింది? దాదాపు 24 లక్షల కోట్ల అప్పు చేసినాం. అంటే 9.5 సంవత్సరాలలో సంవత్సరానికి 2 లక్షల కోట్ల బడ్జెట్ వేసుకున్నా కూడా 9.5 సంవత్సరాల కాలం అప్పులు 5 లక్షల కోట్ల అప్పులు చేసినాం. ఏం చేసినాం? దోసుడే. సంక్షేమం ఎక్కడ? సామాజిక సమతుల్యత కలిగిన అభివృద్ధి ఎక్కడ జరిగింది? జరగలేదు కదా.
ఏమైంది? డబ్బులన్నీ కూడా కాళేశ్వరం ప్రాజెక్టు పేరు చెప్పి దోసుకోవడమే. కాంట్రాక్టర్, ఆ కాంట్రాక్టర్లు కూడా మళ్ళీ ఆంధ్రలో, మళ్ళీ ఆంధ్రలో, తెలంగాణ లేరా? చేత కాదా మా కాంట్రాక్టర్లకు? మా కాంట్రాక్టర్లకు నాణ్యత లేదు, అది కూడా ఆలోచన లేదు, అది కూడా నాణ్యత లేదు. నీ మెదడులో ఉద్భవించిన అద్భుతమైన ఆలోచనే కాళేశ్వరం ఆవిష్కృతమైందంటివే. ఆ కాళేశ్వరానికి ఏమైంది? నీ దోపిడే కనబడుతుంది కదా. ఇప్పటికిప్పుడు పిల్లర్లు గుంగిపోయాయి. పిల్లర్లు గుంగిపోతే కూడా అది ఆలోచించుడు. వీడోడి చేస్తాడు, వాడోడి చేస్తాడు, ఆ అమ్మాయి సూట్ సూసైడ్ చేసుకుంటే ప్రభుత్వానికి నష్టం, లేకుంటే ఇదైతే అని అనుకుంటాను. కానీ ఇవన్నీ నువ్వు ఆఖరికి మొన్న అమ్మాయి ప్రత్యూషణ ప్రవళిక ఆ అమ్మాయి విషయంలో కూడా ఏం జరిగింది? అయ్యవనేమో ఏడుస్తుంది, దండం పెడతారు, అందరూ కొట్లాడుతారు ఉద్యోగం అని. తెల్లారే లవ్ కేసు అంటారు. అరే లవ్ కేసు అయితే వాళ్ళ కుటుంబంలో ఉద్యోగాలు ఎందుకు పోయి? ఎందుకు ఇచ్చిన వాళ్ళ తమ్మునికి ఉద్యోగం? అలా డబ్బులు ఎందుకు ఇచ్చినా? అసలు వాళ్ళని ప్రగతి భవన్కి ఎందుకు పిలిపించుకున్నావు? ఎన్నో సూసైడ్ కేసులు అవుతున్నాయి తెలంగాణ, ఎన్నో సూసైడ్ కేసులు అవుతున్నాయి. లవ్ ఫెయిల్యూర్ పైన యువత ఎంతో మంది తప్పుదారులు బట్టి ప్రేమ వ్యవహారాలలో విఫలం అయిపోయి ఎంతో మంది చచ్చిపోతున్నారు. మరి చనిపోయిన వాళ్ళకి ఎందుకు ఇయ్యలే? వాళ్ళ ఇంట్లో ఉద్యోగాలు ఎందుకు ఇయ్యలే? వాళ్ళ తల్లిదండ్రులు ఎందుకు ఓదార్చలే? వాళ్ళ తల్లిదండ్రులు ఎందుకు ప్రగతి భవన్ పిలిపించుకోలే? వీళ్ళని ఒక్కళ్ళే ఈ కుటుంబాన్ని ఎందుకు పిలిపించుకున్నావు? ఎలక్షన్ టైం మూసిపడేయాలి మొత్తం. ఇది ఒక పబ్లిక్ లోకి పోతే మాత్రం ఇది పెద్ద విషయం అవుతుంది అని చెప్పేసి వాళ్ళు పక్క పెట్టారు. ఓకేనా, ఇప్పుడు సాక్షిలా ఒక ముచ్చట చూద్దాం. ఏమున్నది? నమ్మితే అమ్మేస్తారు, పొరపాటున కాంగ్రెస్ గెలిస్తే ఆగమే. ఆగమే ఆయన మాట అయితే ఇదే. ఇక 9 ఏళ్ళ నుంచి చూస్తున్నాం. వాళ్ళు అమ్మేస్తారని చెప్తాను. నువ్వు అమ్ముకునేది ఏంది? నియోపోలిస్ భూములు ఎవరి జాగాలు, ఎవరి పైసలు, ఎవరు అమ్ముతున్నారు? జాగాలు మొత్తం అమ్మింది ఎవరు? 100 కోట్లకు పెరిగింది అని గొప్పలు కొట్టుకుంటున్నావా, గప్పాలు కొట్టుకుంటున్నావు కదా. అది ప్రభుత్వం సొమ్ము కాదు, ప్రజల సొమ్ము. అది ప్రభుత్వ అవసరాలు నెరవేర్చడానికి, సంక్షేమ పథకాలు నెరవేర్చడానికి, వాటి అవసరాలు తీర్చడానికి నీ దగ్గర పైసలు లేక నువ్వు అమ్మితే ఆ మొత్తం అమ్మేసింది నువ్వు, మీరే కదా అమ్మేసింది. చూడండి గత 6 నెలలలో ఎన్ని అమ్మేసినారు? వైన్ షాప్ టెండర్లు డిసెంబర్లో వస్తే నవంబర్ 30కి షాప్ స్టార్ట్ చేయాలి. అంటే నువ్వు ఎప్పుడు టెండర్లు వేయాలి? టెండర్లు కాల్ఫర్ చేయాలి. ఎందుకు 3 నెలల ముందే టెండర్లు కాల్ఫర్ చేసి 3,000 కోట్ల ఆందాన్ని తీసుకుని వాళ్ళకెళ్ళి అవి దేనికి వాడిన పైసలు లేదు. ప్రయత్నం జరుగుతుంది అంతే. పైసలు కావాలి ఆయనకు, పథకం అయితే పైసలు తీసుకున్నాడు. ఇప్పుడు ఎలక్షన్ కోడ్ వచ్చింది కాబట్టి ఏం చేయలేకపోతున్నాడు. కానీ ఎలక్షన్ కోడ్ లేకపోతే మాత్రం దేవుడా ఇంకెన్ని భూములమ్మో. కొత్త కొత్త ముచ్చట్లు, కొత్త కొత్త మాటలు వెళ్ళాలంటే ఈయన నోట్లకి వింటానేమో అనిపిస్తుంది నాకైతే. ఇక ఉత్తమ్ రేవంత్ రెడ్డి మాటలు చూస్తే అంతా అర్థమవుతోంది. రైతు బంధుకు రామ్ అట, దళిత బంధుకు జైబీమ్ అంటాడు. అంటే జైబీమ్ అంటాడు, మళ్ళీ అది ముచ్చట అంటాడు. దాన్ని మళ్ళీ ఏమనుకోవాలి దీన్ని? అసలు దళిత రైతు బంధుకు రామ్ అనబట్టే నేను మళ్ళీ దళిత బంధుకు జైబీమ్ అంటాడు. విద్వేషాలు చెడగొట్ట, ప్రజల మధ్యలో శాంతియుతమైన వాతావరణం తెలగొట్టడానికి చిన్న చిన్న పదాలు కేసీఆర్ గారు అల్లడంలో దిట్ట, మాటల తూటాలు పేల్చడంలో వారిని మించి నాకు తెలిసి అయితే ప్రభావితం చేయగల వ్యక్తులు లేరు కావచ్చు. కానీ మాటలు ఉన్నట్టుగా చేతలు ఉండే, ప్రపంచంలోనే వారి మాటలు ఉన్నట్టుగా చేతలు ఉండే. ఎన్నికల తర్వాత సాదా బైనామాల రిజిస్ట్రేషన్లకు అనుమతిస్తాం. మరి ఎన్నికల ముందు ఏమైంది? 9 ఏళ్ళు ఏమైంది? గత 10 ఏళ్ళ అభివృద్ధిపై ఇంటింటా చర్చ జరగాలి. 10 ఏళ్ళ అభివృద్ధిపై ఇంటింటికి పోతావు. నువ్వు ఇంటికి పోతే ఇంటి ముందుకు నువ్వు పోతావా? అసలుకి ప్రజల్లా ఇంటి ముందుకు పోతావా? నువ్వు ఏడుంది ఎన్నడైనా సామాన్య ప్రజలను కలిసినావా? ఎన్నడైనా కూర్చొని మాట్లాడినావా? సామాన్య ప్రజల అవసరాలు ఏందో అసలు నీ ఎమ్మెల్యేలు కూర్చున్నారా? ఫస్ట్ యథా రాజా తదా ప్రజా అన్నట్టు రాజుగారు ఏ విధంగా అయితే కలవకుంటున్నారో ప్రజల్ని, ఎమ్మెల్యేలు కూడా కలవకుంటున్నారు. ఈ 6 నెలల నుంచి కాదు, రిపీట్లలో నీ పేరు వస్తాను లేదు, పోయి సర్వేలలో నువ్వు కనబడతాను లేవు, నువ్వు ప్రజలలో తిరుగుతానే, నువ్వు సర్వేలలో వస్తానే, నీకు టికెట్ ఇస్తా అని బెదిరిస్తేనే ఇక బాబుకు టికెట్ ఇచ్చేది ఆయన కాబట్టి ఆయన తిరిగాడు. కానీ బాబు టికెట్ ఇచ్చేది అందరికి కాబట్టి అందరూ 6 నెలల కంచెలు తిరుగుతున్నారు. 6 నెలల కంచెలు గడప గడప కొత్తలు. ఈ చిత్రం ఏంటంటే పొరగాల ముడ్లు కూడా కడుగుతారు. కూరగాయల ముడ్లు ఇన్ని రోజులు రాలే, ఆడికి అంటిందా లేదో కూడా కానీ పీ కూడా కడుతురు. అదే ఇంత దౌర్భాగ్య స్థితి ఎందుకు? ప్రజలకు సేవ చేస్తూ ప్రజల సేవే పరమావధిగా మీరు తీసుకున్న పోస్టు కనుక మీరు చేస్తే ఈ రోజు నీకు ఈ పరిస్థితి ఏంది? నువ్వే గెలుస్తావు కదా. ఎంతసేపు కబ్జాలు, ఇంటికి రెవెన్యూ డిపార్ట్మెంట్ కూర్చోబెట్టుకుని ఓ దిక్కు, ఇటు తీసుకొని పోలీసులను కూర్చోబెట్టుకుని ఓ దిక్కు. ఈ గత 10 ఏళ్ల అభివృద్ధిపై ఇంటింట చర్చ జరపాలి. ఈ ముచ్చట నాకు ఇంటి ఒకటి యాద్ వస్తుందన్న. రీసెంట్ గా చెవెళ్ళలో చూసుకుంటే కాలయాదయ్య ప్రజల్లోకి పోయిండు. ఈ పెద్ద మనిషి ఎప్పుడుకి ఆ ప్రజల్లోకి ఆయన పోయిండు. జనాలు అయితే ఇప్పుడు ఎమ్మెల్యే గారు ఉరికిచ్చిర్రు. ఇప్పటికీ అనేది అరే ఉడతల సతీష్ కుమార్ గారిని నిన్న, అంతకుముందు చల్ల ధర్మారెడ్డి గారిని ఎక్కడికక్కడ గెరావ్ చేస్తున్నారు. పబ్లిక్ నోట్లకి వెళ్ళి అడిగిన మాట 10 ఏళ్లలో అభివృద్ధిపై ఇంటింటా చర్చ. ఎస్,
అభివృద్ధి చర్చ జరగాలి. 10 ఏళ్లలో జరిగింది ఏం అభివృద్ధి జరిగిందని చర్చ జరగాలి. అసలు అభివృద్ధి చేత కదా జరగడానికి. రోడ్లు వేసిన సడకులు మస్తున్నాయి. ఇప్పుడు వరంగల్ నుంచి వెళ్ళి హైదరాబాద్ రానికి ఒకప్పుడు 4 గంటలు పట్టేది, ఇప్పుడు గంటన్నరలు వచ్చేస్తాను. ఎట్లా జరిగింది అది? కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన నిధులతోటి నేషనల్ హైవేస్ డెవలప్మెంట్ అయినాయి కాబట్టి వాటి ప్రకారంగా మనం పోతామే కానీ ఇది కాదు కదా. పార్టీలు మారేవారిని డబ్బు మదంతో వచ్చేవారిని ఓడించాలి, ఆలోచించి ఓటు వేయాలి అని పనే అది. ఇక మళ్ళా చూడన్నా పార్టీలు మారేవారిని డబ్బు మదంతో వచ్చేవారిని ఓడించాలి. ఎస్, ప్రజలు దండాన్ని బట్టి చెప్తున్నాం మీకు. ఎవరు మారుతున్నారండి? అవసరం లేకుండా 119 సీట్లకు 119 సీట్లు ఏకదాటిగా నువ్వే కదా ప్రకటించింది. నీకు అలా ధైర్యం ఉంది కదా, నీ టీం తోటి నువ్వు కొట్లాడుతానవని. నీ టీం సరిపోతుంది నేను గెలవడానికి, నేను అధికారం రావడానికి, నా పాత ఎమ్మెల్యే అభ్యర్థులు సరిపోతాయి అనుకున్నావు కదా. మరి ఎందుకు వేరే పార్టీ వాళ్ళని చేంజ్ చేసుకుంటాను? మరి ఎందుకు బిత్తిరి సత్యం చేంజ్ చేసుకున్నావు? మరి ఎందుకు అంబర్పేట శంకరన్నని చేంజ్ చేసుకున్నావు? మరి ఎందుకు వేరే పార్టీ వాళ్ళని ఇప్పుడు పొన్నా లక్ష్మయ్య గారిని ఎందుకు చేంజ్ చేసుకున్నావు? పొన్నా లక్ష్మయ్య గారు సుదీర్ఘ అనుభవం కలిగిన ఒక బీసీ నేత, 80 సంవత్సరాలు వయసు, ఎంతో అనుభవం కలిగిన వ్యక్తిని ఎందుకు జాయిన్ చేసుకున్నావు? నీకు అవసరం లేదు కదా. నీకు నీ టీమే నీకు వాళ్ళని ఎందుకు తెచ్చుకున్నావు? టికెట్లు ఇవ్వకపోవచ్చు కానీ వారికి ఏమేమి హామీలు ఇస్తున్నావు? నీకు వచ్చే దాంట్లో ఎంపీ ఇస్తా, లేకుంటే నీ కాక కార్పొరేషన్ ఇస్తా, నీకు ఎమ్మెల్సీ ఇస్తా అని చెప్పేసి ఎంతమందిని అందిన కాడికి. అరే ఇవాళ రేపు ఏమైంది అని అంటే వాళ్ళ పార్టీలో ఇంకా దౌర్భాగ్యం ఏందనంటే వాళ్ళ పార్టీలో సర్పంచులు, ఎంపీటీసీలు, జడ్పీటీసీలు ఎక్కడ చేజారి వేరే పార్టీలో పోతారని వాళ్ళనే మళ్ళీ వీళ్ళకి కడవగాపించుకొని వాళ్ళకే పైసలు ఇచ్చుకుంటారు. నీ పార్టీలో తిప్పుకుంటావు. నువ్వు భయంతో ఊగిపోతున్నావు. ఏదో ఒకటి ఇస్తా, ఎమ్మెల్యే కాకుండా ఏదో ఒకటి ఇస్తా. నువ్వు లాజికల్ గా ఎట్లా ప్లే చేసినావు? ఫస్ట్ లిస్ట్ చేస్తాడు పోయేటోని ఎమ్మెల్యేలను బయటికి పోకుండా నువ్వే ఎమ్మెల్యే అని చెప్తావు. అరే ఆశించిన ఇంకొక ఎమ్మెల్యే ఆస్పిరెంట్ ని అరే సర్వేలలో వాని పేరు వస్తుంది, నీ పేరు వస్తుంది, నువ్వు ఉండరా నీకే ఇస్తా అంటావు. అంటే ఆ లిస్టును గుంజి తెచ్చి ఇక్కడ దాకా తెస్తావు. వేరే పార్టీ వాడు వీడు ఇంకో పార్టీలోకి పోతాడనే ఉద్దేశంతో కాపాడే ప్రయత్నం, దాచుకునే ప్రయత్నం చేసి వెంటనే బాంబు వెళ్తావు. నీకు ఇది ఇస్తా అది ఇస్తా అని చెప్పేసి ఆపుకుంటావు. అది పరిస్థితి. చెప్పుడుకే గానీ చేతలు లేవు. అయ్యా బాపు, పెద్ద బాపు ఏం లేదు. చెప్పుడు మాటలు కోటలు దాటుతాయి, మాత్రం గడప దాటది. మొన్నటి తుమ్మల ఉన్నారు నా దోస్తు అనబట్టే, నా దోస్తు కాబట్టి నేను తీసుకొచ్చి గెలవకపోయినా ఇంట్లో కూర్చుని తీసుకొచ్చి నేను మంత్రిని చేస్తాను అనబట్టే. ఆయన తుమ్మలు ఏం సమావేశం చేసి ఒక మాట అనబట్టే అంటే ఈయనకి సీఎం కేసీఆర్ అంటే మంత్రి పదవి ఇచ్చింది నేనే అని ఈయన అనబట్టే, ఆయనకి ఈయన అనబట్టే. మరి ఎంతవరకు అది తీసుకోవచ్చు? అక్కడ తుమ్మల నాగేశ్వరరావు గారు అక్కడున్న సామాజిక విశ్లేషణ ప్రకారం, అక్కడున్న ఓట్ల ప్రకారం ఎత్తేసారు. కానీ ఖమ్మంలో టిఆర్ఎస్ ప్రభావితం ఎంత ఉంటదండి? చాలా తక్కువ. అక్కడ నువ్వు గెలవకనే నీకు ఒక సీట్ రాకనే కదా వేరే పార్టీ వాళ్ళని తెచ్చుకుని నీ దాంట్లో కలుపుకున్నావు. కోట్లు కుమ్మరించి కాంతారావు గారు ఏంది, మిగిలిన వాళ్ళు ఏంది, వీళ్ళందరూ ఎక్కడి నుంచి తెచ్చుకున్నావు నీ పార్టీలకి? వీళ్ళందరూ వేరే టికెట్ మీద గెలుస్తా కదా, నీ బొమ్మ మీద కాదు గెలిచింది వాళ్ళు, వేరే బొమ్మ మీద గెలిచిర్రు వాళ్ళు. మరి ఈ మాట అయితే అంటున్నాడు. మరి ఈ మాటకి మరి ప్రజలు ఓటేయాలంటారు? మరి ప్రజలు ఆల్రెడీ డిసైడ్ అయ్యండి. క్లియర్ గా పిక్చర్ ఉంది వాళ్ళకు. ఈసారి నువ్వు పర్మనెంట్ గా ఫామ్ హౌస్ అని చెప్పేసి ఫిక్స్ అయ్యారు వాళ్ళు. ఏ టైంలో ఎట్లా ఓట్లు గుద్దాలనే దానికి ఉన్నారు. ఈ ఓట్లు గుద్దే దానిలో బీసీని ముఖ్యమంత్రిని చేసుకునే బీజేపీ పార్టీకి వాళ్ళు ఓట్లు వేయడానికి సిద్ధంగా ఉన్నారు. అదే విధంగా మా ప్రయాణం ఉంటుంది. థ్యాంక్ యూ అన్న. థ్యాంక్ యూ.